సాధారణంగా ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు అంటే, ఒక చిన్న శ్రమ కానీ లేకపోతే ఇబ్బంది కానీ వచ్చినప్పుడు వారు మొట్టమొదటగా అనేకమైన వ్యక్తుల దగ్గరికి, లేకపోతే అనేకమైనటువంటి బంధువుల దగ్గరకు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి, అనేక మంది దగ్గరికి బిడ్డలందరూ కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే ఈ విధవరాలు ఏం చేస్తున్నాయి అంటే, ఆమె తన శ్రమలో దేవుని సేవకుని దగ్గరికి వెళుతుంది. కనుకనే వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, శ్రమలో ఉన్నటువంటి తన పిల్లల జీవితంలో దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వస్తారో, ఎవరైతే శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అలా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి జీవితంలో దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ తల్లి జీవితంలో కూడా అదే జరిగిందండి. ఈ తల్లి లోకములో ఉన్నటువంటి నా అనుకున్నటువంటి వారు ఎవరి దగ్గరికి ఆమె వెళ్ళలేదు, కానీ దేవుని సేవకుని దగ్గరకు ఈ బీద విధవరాలు లేదా యొక్క విధవరాలు వెళుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనం చూడగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. అది ఏంటి అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఎవరి యొద్దకు వెళ్ళాలండి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే రీతిగా మనం చూడగలిగినట్లయితే, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు జీవాన్ని ఇస్తాను, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎంతో ప్రయాసతో, ఎంతో కష్టముతో ఈ శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అనేక మందిని మనం ఆశ్రయిస్తుంటాము, అనేక మంది మనుషులను మనం ఆశ్రయిస్తుంటాము, అనేక మంది పెద్దవారిని మనం ఆశ్రయిస్తాము, ఈ లోకంలో గనులు అనేటటువంటి వారిని మనము ఆశ్రయిస్తాము, ఈ లోకంలో మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారిని మనము ఆశ్రయిస్తాము. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నువ్వు దేవుని గనక ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో మార్గాన్ని తెరుస్తాడు.